నవంబర్ 2వ తేదీ నుండి రోడ్డు మరమ్మతుల పనులు చేపడుతున్న శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ యజమాని ప్రైవేట్ మైనింగ్ యజమానిపై శ్రీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు గడిచిన 4 రోజులుగా పనులు నిలుపుదల చేయడంతో మళ్లీ కలెక్టర్ చొరవతో మళ్లీ పనులు ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా నవంబర్ 2వ తేదీన ప్రారంభించిన ఈ రహదారి మార్గంలో మరమ్మతు పనులు ఇప్పటికైనా మొత్తం రోడ్డు మరమ్మతు పనులు పూర్తయిపోయిన సందర్భంగా ప్రైవేట్ మైనింగ్ యాజమాన్యం రాఘవ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం కొంతవరకు ఈ పనులు నిలుపుదల చేయడంతో కొంతవరకు జాప్యం జరిగింది. మళ్లీ పనులు ఈ రోజు అనగా మంగళవారం నుండి మరమ్మతు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రహదారి మార్గం ఇప్పటికైనా మరమ్మతు పనులు పూర్తి చేసి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని, లేని ఎడల ఈ సమస్యపైన ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేశారు. మండల కేంద్రంలో ఎస్ఎస్సి కన్స్ట్రక్షన్ వారు ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీనికి సంబంధించి గడిచిన 4 సంవత్సరాల కాలంగా అనేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో నవంబర్ 2వ తేదీన ఈ పనులు ప్రారంభించారు. పార్వతీపురం నుండి పూణేరు మీదుగా 3 రాష్ట్రాల రహదారి మార్గం నుండి అనేక విధాలుగా ఆందోళన నియోజకవర్గ కార్యక్రమం చేసిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మరమ్మతు పనులు చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ ఏదైతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారో మైనింగ్ అధికారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పటికే 4 రోజులు ఆపడం వల్ల మళ్ళీ రోడ్డు పనులు మొదలెట్టారు. లేకపోతే తారుడు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాఘవ కన్స్ట్రక్షన్ మీకు ఒకటే చెప్తున్నాం, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడుతున్న రోడ్డుని మీరు అడ్డుకోకుండా ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు కాబట్టి అటు వాహనదారులు ఇటు ట్రైనింగ్ కాపాడాలని చెప్పి కోరుతున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తున్న వాహనాలు వేలాదిగా వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మరమ్మతు పనులు పూర్తి చేయాలి, చేపట్టాలని చెప్పి